7-8 వచనాలు చదువుకుందాము. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఆమేన్. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ముందు ఎవరు మొదలు పెట్టారు? చదవండి. నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు యెహోవా తండ్రి అయిన దేవుడు. ఆయనను నమ్ముకునుట ఎంతో మంచిది. ఆయనను ఆశ్రయించుట ఎంతో మంచిది. మనం ఆశ్రయించినది మన సృష్టికర్తను, మన కన్న తండ్రిని. మన కన్న తండ్రిని మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి, మనం నమ్ముకుంటున్నాం కాబట్టి మనకి ఏ మేలు కొదువ జరగదు. నీవు ఆశ్రయించేది నిర్జీవమైన సంగతులను కాదు, ఈ లోక సంగతులను కాదు, ఈ లోకంలో ఉన్న అధికారులను కాదు, శక్తులను కాదు. నీవు ఆశ్రయించేది సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి, నమ్ముకుంటున్నావు కాబట్టి అది చాలా గొప్ప సంగతి. ధన్యత. అది ధన్యత. మామూలు మన భాషలో చెప్పాలి అంటే అది అదృష్టం అని అర్థం. ఈరోజు లోకంలో నువ్వు అదృష్టవంతుడివి అనాలి అని అంటే చాలా ప్రమాణాలు ఉన్నాయి. ఏవేవో మన జీవితంలో జరిగితే, ఒక మంచి జరిగితే, చక్కగా అన్ని శుభం జరిగితే అంటారు ఏమనంటే నువ్వు అదృష్టవంతుడు అయ్యాను. అంతవరకు ఎవరు అందరూ అదృష్టవంతుడు అని. లేదా ఒక ప్రమాదం నుంచి తప్పించబడితే అదృష్టవంతుడు అయ్యా, బ్రతికి బయటపడ్డావు అంటారు. అంటే ఈ లోకంలో అదృష్టాన్ని కొలవడానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి, కొలతలు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అసలు నన్ను కలిగి ఉండటమే నీకు అదృష్టం అని చెప్తున్నాడు. దేవుని హల్లెలూయా. ఎవరిని కలిగి ఉండటం అండి? దేవుని కలిగి ఉండడం. ఆ తీయదనం ఎవరికి తెలుస్తుంది అంటే, ఆ అదృష్టం అనుభవిస్తున్న వారు అనుభవిస్తున్నట్టుగానే ఉంది అని ఎవరికి తెలుస్తుంది అంటే, దేవుని యొక్క మరి ఆ ప్రేమను నేరుగా అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుందండి. దేవుని స్తోత్రం కాదు. లేకపోతే దేవుని నమ్మటమే ఒక భారంగా నీకు అనిపిస్తే, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆయన ఆజ్ఞలు పాటించటమే ఒక భారంగా అనిపిస్తే అది నీకు అదృష్టంగా అనిపించదు. దేవుడు ఎవరైతే వాణిని అనగా దేవునిని, ఎవరైతే దేవునిని పూర్తిగా మనస్సు పెట్టి ఆరాధిస్తారో వారి విషయంలో దేవుడు తన హస్తాన్ని పూర్తిగా చాపి వారు అనుభవించగలిగినటువంటి ధన్యతలు వారికి ఇస్తాడండి. దేవుని నీకు అర్థమైందో? మరొకసారి పరిశుద్ధాత్మను చెప్పమంటున్నాను. దేవుణ్ణి ఎవరైతే పూర్తిగా ఆశ్రయించి, పూర్తిగా ఆయన మీద ఆనుకుని ఆయన సేవించుటను ఆనందదాయకంగా తీసుకుంటారో వారి విషయంలో దేవుడు సంపూర్ణమైన ధన్యత అంటే ఏంటో, సంపూర్ణమైన సంతోషం అంటే ఏంటో రుచి చూపిస్తాడండి. దేవునికి స్తోత్రంగా. వారి మధ్యలో, వారి జీవితం మధ్యలో కొంచెం కొంచెం ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా చివరికి నిజముగా దేవుణ్ణి కలిగి ఉండుట, నిజముగా దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవించుట, నిజముగా దేవుని మాటను పాటించుట ఎంత ధన్యకరమైందో వారి జీవితంలో వారే సాక్షులుగా ఉంటారు. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. మీ కళ్ళ ముందు ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. ఇంకా దేవుడు చెప్పే ఒక మాటను మీకు చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు. వాడు అంటే ఎవరంటే, ఏ వ్యక్తి అయితే దేవుని మీద పూర్తిగా మనసు పెట్టుకున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని పూర్తిగా ఆశ్రయించాడో, నీవే నా దిక్కు, నేను నీ దగ్గరే, నువ్వు చెప్పిన మాట ఎంత కష్టమైందని నేను వింటాను, నీ పద్ధతులే పాటిస్తానని ఎవరైతే పూర్తిగా దేవునికి వడంబడ్డారో, ఒక ప్రమాణపూర్వకంగా వడంబడ్డారో, వారి మనసును వారి జీవితాన్ని పూర్తిగా దేవునికి ఇచ్చుకున్నారో, అటువంటి వారు
చూడండి, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారట. దేవుని స్తోత్రం కలిగి. నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె అని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చెప్పింది. నీటి వారన నాటబడిన చెట్టు, నీటి కాలువల వారన నాటబడిన చెట్టు అని అక్కడ చెప్పబడింది. ఇక్కడ జలముల యొద్ద రెండు ఒకటే, నాటబడిన చెట్టు. దీనికి ప్రత్యేకంగా నీరు పెట్టాలంటారా? లేదు. ప్రత్యేకంగా నీరు పెట్టాలా? లేదు, పెట్టనవసరం లేదు. ఒకవేళ ఆ కాలువ కూడా ఒకవేళ ఎండిపోయింది అనుకోండి, అదిగో చూడండి, వెట్ట కలిగినను అది భయపడదట. ఎందుకంటే దాని వేళ్ళు అట అన్నీ ఉన్నాయంటండి. ఎలా ఉన్నాయంట? దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఆకు ఎలా ఉంటుందంటండి? ఏది? కాలం ఎండిపోయినాక ఆకు ఎలా ఉంటుందంట? పచ్చగా. అంటే రావాల్సింది రాకపోయినా, చేయవలసింది చేయకపోయినా పచ్చగానే ఉంటుందంట. పచ్చగా. ఇంకా వర్షం లేకపోయినా కాపు మానదంట. ఇది ఒక చెట్టు ఒక జీవితానికి సాదృశ్యం. ఒక చెట్టు దేవుని మీద ఆధారపడిన ఒక జీవితానికి సాదృశ్యం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో మధ్యలో లేచి వెళ్ళొద్దు, మరీ అత్యవసరం పీకల మీద పని అయితే తప్ప మధ్యలో లేచి వెళ్ళొద్దు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారి గురించి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం చెప్పబడింది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించి ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఓరన నాటబడతాడు. ధర్మశాస్త్రం అనగా ఏమి? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. ఇక్కడ దేవుడు దేని గురించి చెప్తున్నాడు? దేవుడి గురించి చెప్తున్నాడు. అక్కడ దేవుని వాక్యం గురించి చెప్పబడింది. ఎక్కడ కూడా దేవుని మాట తేడా రాదు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండనని యోహాను పత్రిక 1వ అధ్యాయం చెప్తుంది. దేవుని స్తోత్రం కలిగి. కాబట్టి అక్కడ ఇక్కడ చెప్పబడింది దేనికోసం అంటే దేవుడి గురించే, వాక్యం గురించే. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని సంపూర్ణంగా ఆశ్రయిస్తారో, అట్టి వారి విషయంలో దేవుడు సంపూర్ణమైన సహాయం అందిస్తాడంట. ఈ లోపల వారికి వచ్చేది రాకపోయినా, ఇచ్చేది అందకపోయినా, వారి జీవితంలో కష్టాలు ఎదురైనా, ఏది ఏమైనా, వారికి వచ్చే సంపాదన లేదా జీవనోపాధి ఏదైనా కుంటుపడినా, లేదా వారి ఇంటిలో అధికమైన ఖర్చులు వచ్చి ఏది ఏమైపోయినా, లేదా ప్రాణాపాయ పరిస్థితిలో పడినా, ఏ రకమైన స్థితిగతుల్లో ఉన్నా వారి జీవం అటండి ఎండిపోదటండి. ఎలా ఉంటుందట? వారు ఎలా ఉంటారంటండి? పచ్చగానే ఉంటారు. ఆ కష్టాలన్నీ ఎలా ఎదుర్కొంటున్నారండి, ఎలా పైకి లేచి వచ్చారు అన్న విషయం అర్థం కాదంటండి. ఎంతో కష్టాలు లేనప్పుడు ఎలా ఉన్నారో, కష్టాలు ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటారంట. పచ్చగా ఉంటారంటండి. ఆకు వాడిపోదంట, తన కాలమందు ఫలములు ఇవ్వడం. అంటే ఎప్పుడు ఏ పని ఎలా జరగాలో, ఎప్పుడు ఏ స్థితి ఎలా జరగాలో అలాగా జరుగుకుంటూ వెళ్ళిపోతుందంటండి. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. మీ ముందు నేను ఒక వ్యక్తిని ఉంచుతాను. ఆ వ్యక్తి యొక్క జీవితం చూడండి. అతడు దేవుని మీద పూర్తిగా ఆనుకున్నాడు, పూర్తిగా ఆశ పెట్టుకున్నాడు. తన జీవితంలో ఎన్నో గట్టు పరిస్థితులు, అడ్డు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అతడు దేవుడి మీద మనసు పెట్టుకున్నాడు. అందుకోసం దేవుడు తనని అన్యాయం చేయకుండానే తనను ఆశ్రయించినందుకు దేవుడు తనని వృద్ధి చేసే తీరాడు. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఆ వ్యక్తి ఆది కాండంలో ఉన్నాడు, 37వ అధ్యాయంలో ఉంటాడు. ఆది కాండం 37. ఎవరతడు? 37లో యాకోబు ఉన్నాడు. అయితే 39కి రండి, 39కి రండి. 39. ఎవరతడు? యోసేపు. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. యోసేపు జీవితంలో చాలా ఎదురు దెబ్బలు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే కుటుంబం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎక్కడి నుంచి అండి? కుటుంబం దగ్గర. శ్రమలు బయట నుండి వస్తాయి అనుకుంటాం సాధారణంగా, కానీ కొన్నిసార్లు ఇంట్లో నుంచి పుడతాయి, రక్త సంబంధంలో నుంచి పుడతాయి, మన బంధువులు అనుకుంటున్నాం కదా అందులోంచి పుడతాయి. ఈ యోసేపుకి అక్కడి నుంచి వచ్చింది అనమాట, కుటుంబంలో నుంచి వచ్చింది.
కానీ దేవుడట అతనికి ఎలా ఉన్నాడట? 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండరు. 3వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండరు. 21వ వచనం చదువు. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండెను. 23వ వచనం చదువు. చాలు 4 స్టెప్పుల్లో చదివేశాం. కానీ 4 రకాలైన కష్టాలు వచ్చాయి అతనికి. ప్రతి కష్టానికి ఎవరు తోడుగా ఉన్నారంటండి? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, అతడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అతడు ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాడంటే దేవుడిని ఆశ్రయంగా చేసుకున్నాడు. దేవుడు తన జీవితంలో శ్రమలు పెడతా ఉంటే దాన్ని శిరసా వహించి అనుమతించాడు. అర్థమైందండి? ఎందుకు ఎలాంటి శ్రమ వచ్చిందంటే, ఆయనకు ఒక దర్శనం వచ్చి ఆ దర్శనం అంతా అన్నదమ్ములకు చెబితే అన్నదమ్ములు చావు దాకా, హత్య దాకా తీసుకొచ్చారు అతన్ని. అందులో ఎవరో ఒకడికి మనసు కలిగి, ఒరే చంపద్దురా, ఆ పాపం మళ్ళీ మన మీదకి వస్తుంది అని చెప్పి వదిలేసి ఐగుప్తీలకు అమ్మేశారు. అర్థమైందండి? అంటే హత్యని దేవుడు తప్పించాడు, మొదటిది. రెండవది, ఐగుప్తు దేశానికి అమ్మేస్తే ఐగుప్తు దేశానికి వచ్చిన వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు ఎలా ఉండాలి? బానిసలుగా ఉండాలి. కానీ అతను ఎక్కడ పనిచేసాడో తెలుసా? ఫరో ఇంటిలో. కష్టం వస్తుంది, దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడో చెప్పాలి. మీకు ఇవి వాక్యం తెలిసిందే. కానీ దీని నుంచి దేవుడు, మీరు జీవితాంతం చదవండి, జీవితాంతం పాఠాలు నేర్పుతూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అలాంటిది. జీవజలపు ఓట అంట దేవుని వాక్యం. ఏంటంటే జీవజలాలు ఎప్పుడైనా ఎండిపోతాయా? ఈ అంటవు ఓట అంట, అది ఊరదనే ఉంటుందంట. అలాగే దేవుని వాక్యం నీ జీవితాంతం చదివినా కూడా, ఈ వాక్యాన్ని ఎంతమంది చెప్పినా కూడా అందులో దేవుడు ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త పాఠాన్ని, ఒక కొత్త ఆత్మీయతను ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అది జీవజలపు ఓట అంట దేవుని వాక్యం. ఏమండి? యోసేపుకి కళ ఇచ్చింది దేవుడే. అది చెప్పాలనుకోవడం తప్ప కాదు కదా. కుటుంబంలో కళ వచ్చింది, చెప్తే తప్ప చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళందరిలో నుంచి కుట్ర లేచింది. ఏమి లేచింది? కుట్ర లేచింది. అది ఎవరికి తెలుసు? ఎవరంటే యోసేపుకి తెలుసా? దేవునికే తెలుసు. యోసేపుకి తెలుసా? అంటే చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని అనుకున్నాడు. దేవుడు తన జీవితంలో ప్రణాళికను మొదలుపెట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇదిగో ఆయనకు ఒక కళ దయచేశాడు. ఆ కళను తీసుకెళ్ళి ఇతను ఏం చేశాడంటే అత్యుత్సాహంతో మిగతా వాళ్ళకి చెప్పాడు. ఈ లోపల ఏమి లేచిపోయాయి తెలుసా? చుట్టూరు ఏమి లేచిపోయింది? కుట్ర. ఏమి లేచిపోయిందండి? కుట్ర లేచిపోయింది. కానీ యోసేపుకు హాని కలిగేంత వరకు వచ్చింది ఆ కుట్ర, హత్య చేసేంత వరకు వచ్చింది. కానీ దర్శనం ఇచ్చిన వాడెవరు? కార్యం తలపెట్టిన వాడెవరు? అతన్ని అభివృద్ధి చెందించాలని అనుకున్న వాడెవరు? అతని కార్యానికి ఎవరైనా అడ్డు వస్తే దేవుడు అది జరగనివ్వడు కదా. కాబట్టి ఏ వ్యక్తినైతే అతను ఆశీర్వదించాలనుకుంటున్నాడో అతను హత్య దాకా తీసుకుని వెళితే దేవుడు అదే గుంపులోంచి మళ్ళీ ఒకరిని లేపి, వీడిని చంపద్దురా, పక్కన వదిలేద్దామని చెప్పేసి నూతులు పడేశారు. ఎందులో పడేశారు? గోతులో పడేశారు. ఇక్కడ దేవుని సహాయం అందిందా లేదా? అంతే. ఏం జరగకుండా ఆపింది? హత్య జరగకుండా ఆపింది. కష్టమైతే ఎక్కడి వరకు వచ్చింది? ఆయన మీదకి వచ్చేసింది. కష్టం ఆయన మీదకి వచ్చేసింది. దేవుడు దర్శనాలు ఇచ్చినా, దేవుడు బాగు చేస్తానని అన్నా, దేవుడి మీద మనం ఆనుకునినా, దేవుడే నాకు దిక్కని మంచి విశ్వాసంతో ఉన్నా, దేవుడు ఒకవేళ మనల్ని ఆశీర్వదించాలని అనుకున్నప్పుడు, మన జీవితంలోకి ఏదైనా చిన్న కష్టం వస్తే ఆయన్నే ఆశ్రయించాలి తప్ప విడిచిపెట్టకూడదండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలా ఆయన్నే ఆశ్రయించినందుకు యోసేపు దేవుడిని తిరిగి ప్రశ్నించలేదు. అయ్యా, నా తప్పేమైనా ఉందా? నువ్వే కళ దయచేసావు. ఆ కళ తీసుకెళ్ళి చెప్పేసరికి ఇప్పుడు నన్ను చంపేస్తున్నారు, నన్ను చంపడానికే తీసుకొచ్చావు కదా ఈ కళ అని ఎక్కడ కూడా యోసేపు నోరు పారేసుకున్నవాడు కాదు. అంటే అతను ఎంతగా దేవుని నమ్మాడు అని అంటే, ఎందుకు వీళ్ళందరూ నన్ను హత్య చేసేయడానికి సిద్ధపడుతున్నారు? ఒకసారి నువ్వు ఊహించు, వాళ్ళందరూ హత్య చేసేస్తుంటే వాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటే ఎలా ఉంటుంది? ఎందుకు నన్ను వీళ్ళందరూ హత్య చేసేస్తున్నారు? అంతేనా, నేను ఇంకా కాసేపట్లో చనిపోతాను కదా. ఎప్పుడైనా యోసేపు సిచ్యువేషను నువ్వు ఇమిటేట్ చేసుకొని చూడు ఒకసారి.
అప్లై చేసుకొని చూడు ఒకసారి. దేవుడేమో కలిస్తే వీళ్ళు ఎందుకు నన్ను హత్య చేసేస్తున్నారు, నేను కాసేపట్లో మరణించేస్తానే అని, అయ్యా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అని ఉంటాడు అంతే. దేవుడు ఆయన చేసిన ప్రార్థన ఇందులో లేదు, ఆయన దూషించినట్టుగా కూడా లేదు. ఖచ్చితంగా దేవుడు దూషించినట్లయితే లేదా మరి ఏ విధమైన వ్యాఖ్యానం చేసినట్లయితే పరిశుద్ధాత్ముడు రాసి ఉంచేవాడు. యోసేపు ఏమంటే దేవునికి పక్షపాతం లేదు, రాయించకుండా మరుగు చేయడానికి. ఏ మాట కూడా అనుకుంటా మనసులో ఆయన్నే నమ్ముకుంటున్నాడండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం దాకా ఏమో చదివా, యెహోవాను నమ్ముకునేవారు. దేవుని స్తోత్రం. అతనికి సహాయం అందుతూనే ఉంటుందండి. హత్యను తప్పించాడు దేవుడు, గోతులో పడేశాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. దేవుని స్తోత్రం కలిగి గోతులో పడేసిన తర్వాత మరి వాడు ఆకలితో అక్కడే చచ్చిపోవాలి కదా. మళ్ళీ ఇంకోటి మనసులో పుట్టించాడు. పక్క ఎవరి హృదయాల్లో పుట్టిందో అందులోంచి ఒకడు అంటా ఉన్నాడు, ఒరే ఇక్కడ ఉండడం, ఇక్కడ ఇలా చంపేయడం కంటే ఈ పాపం ఎప్పటికైనా మన మీదకి వచ్చేస్తాము, ఐగుప్తులు వెళ్ళిపోతున్నారు, ఆవిడ పిలిచి అమ్మేద్దాం రావిని. మళ్ళీ ఒకరికి ఆలోచన పుట్టించి మళ్ళీ ఆ గోతులోంచి బయటికి తీర్చాడు. అంటే అడుగడుగున శ్రమ వస్తుంది, అడుగడుగున దేవుని హస్తము అతన్ని తోడే ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన అడుగడుగున శ్రమ వస్తుంది, అడుగడుగున దేవుని హస్తం తోడే ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన, మన జీవితంలో కష్టం వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడన్న పూర్వ విశ్వాసం వదిలిపెట్టుకోకూడదు. మనం శ్రమ వస్తుంది, ఏమేమో జరుగుతుంది, ఏదేదో అవుతుంది, ఎవరెవరో నిందిస్తారు, ఊహించిన పరిణామాలు మన జీవితంలోకి వస్తాయి. ఇంత మాత్రం చేత దేవుడు నన్ను విడిచిపెట్టేసాను, నేను దేవుడు నన్ను లాభమే ఉంది అని ఒళ్ళు ఇచ్చుకోకల్లా. దేవుడు అంటా ఉన్నాడు, శ్రమ వచ్చినప్పుడు శ్రమలో నేను నీకు తోడైంటాను. దేవుని స్తోత్రం. నీ ప్రేమ నా మీద కొనసాగిస్తూ ఉంటే, నువ్వు నన్ను ఆశ్రయించడాన్ని నేను కొనసాగిస్తూ ఉంటే, నువ్వు నా మీద ఆధారపడ్డాన్ని కొనసాగిస్తూ ఉంటే, నేను నా సహాయాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటాను. దేవుని స్తోత్రం కాదు. ఆయన హస్తం ఆపు చేయడండి. దేవుని స్తోత్రం. ఆయన ఆ గోతులో పడినప్పుడు దేవుని హస్తం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం చేసింది. దేవుని స్తోత్రం కలిగింది. బానిసగా వెళ్ళిన వాడు ఎక్కడ ఉండాలి? బానిసగానే ఉండాలి, బానిస దొడ్లో ఉండాలి కదా. బానిసలన్నీ ఉండే శాలల్లో ఉండాలి. కానీ ఇతను అక్కడ ఉండలేదు. అందులో మరి అందరిలోనూ మరి ఇతను ఏమన్నా ఎలా కనిపించాడో ఏమో కానీ అతన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టారండి? ఫరో ఇంటిలో పనివాడిగా పెట్టారు. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటున్నాడు? శాలలో ఉంటున్నాడా? ఎక్కడ ఉంటున్నాడు? ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఎవరింట్లో? ఫరో ఇంట్లో ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కూడా దేవుడు అతనికి తోడే ఉన్నాడు. మళ్ళీ ఆ ఇంట్లో వచ్చింది ఒక కుంపటి, ఆ ఇంట్లో వచ్చింది ఒక కుంపటి. ఇది ప్రాణాపాయ పరిస్థితి. అప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఈ అవమానంతో చావాల్సిన పరిస్థితి వచ్చింది. చూసావా? కష్టానికి మించిన కష్టం, కష్టానికి మించిన కష్టం. మీరు ఊహించండి, హత్య చేస్తే ఒకసారి చచ్చిపోతాడు, కానీ ఆకలి దప్పులతో చేస్తే చాలా నరకం అనుభవించి చేస్తాడు. కష్టానికి మించిన కష్టం, అది తప్పించాడు దేవుడు. ఇక్కడ ఎక్కడ ఉండాలి? బానిసగా ఎక్కడో వెట్టి చాకరీ చేస్తూ పెట్టిన తర్వాత తినవలసిన పరిస్థితి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇంటిలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వచ్చిన కష్టం ఈ 3 కష్టాల కంటే పెద్దది కదా. కష్టాన్ని మించిన కష్టం వచ్చినప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది? కష్టాన్ని మించిన కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిపించగలడు, ఆ కష్టమైతే విడిపించగలడు, కానీ ఈ కష్టం విడిపించలేడని చెప్పి దేవుని శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయడానికి వెళ్ళలేదు. దేవుడు కష్టాన్ని మించిన కష్టాన్ని ఇచ్చినా కానీ విడుదలకు మించిన విడుదలను ఇవ్వగలడు. దేవుడు ఎక్కడండి? విడుదలకు మించిన విడుదల ఇవ్వగలడు. దేవుని స్తోత్రం కలగలగా. ఇన్ని కష్టాలు ఒకదాని వెనక ఒకటి వస్తా ఉన్నా దేవుడు ఏమని రాయించాడండి? యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపునకు అంటే అర్థమేంటి? విడిచిపెట్టలేదు. యెహోవా యోసేపును విడిచిపెట్టలేదు, యెహోవా యోసేపును విడిచిపెట్టలేదు, యెహోవా యోసేపును విడిచిపెట్టలేదండి. దేవుని స్తోత్రం కదా. కష్టం మీద కష్టం వచ్చినా మనము ఎలా ఉంటామంటే తెలుసా? దేవుని దగ్గర నుంచి సహాయం అందుతూనే ఉంటుందంట, ఆహారం అందుతూనే ఉంటుందంట. ఆ వేరుకి అదట ఆకు వాడదంట. దేవుని స్తోత్రం. ఆకు వాడదంట, తన కాలం అంతా ఫలం ఇస్తూనే ఉంటుందంట. అంటే ఇన్ని కష్టాల గుండా దొరుకుతూనే ఉన్నాడు, కానీ దేవుని మీద నిరీక్షణ అతను విడిచిపెట్టుకోలేదండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు చాలా శ్రద్ధగా ఆలకించాలి. వెనక వారు అందరూ కాదు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు అన్నారని అందరూ కాదు, చాలా శ్రద్ధగా ఆలకించాలి. దేవుని వాక్యం మీ చెవుల్లోనికి వెళ్లకుండా, ఏ విధమైన ఆటంకం రాకుండా మీరే చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని రైట్ వినండి.
కష్టానికి మించిన కష్టం తన జీవితంలోకి వచ్చేస్తుంది. అంటే సహాయం ఎండిపోతుంది. అయినా కానీ దేవుడు ఎలా పోషిస్తున్నాడంటే దేవుడు తన సహాయం ద్వారా పోషిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆకు వాడదంట, తన కాలం ముందు ఫలమిస్తూనే ఉంటుందంట. తాను ఎక్కడెక్కడ ఏ పని చేయాలో, ఎక్కడెక్కడ ఏ బాధ్యతలు నిర్వహించాలో అన్నీ నిర్వహించుకుంటూనే వెళ్తున్నాడు. కష్టాలు తనను వెతుక్కొని తన మీద పడతా ఉన్నాయి. ఈ పడతా ఉన్నా కూడా తను ఇటు అటు తొణికిసి రావట్లేదు, బెంగ పెట్టుకోవట్లేదు, దిగులు చెందట్లేదు, దుఃఖపడిపోవట్లేదు, నిరాశ పడిపోవట్లేదు, బెంబేలెత్తిపోవట్లేదు, పిరికి తను వచ్చి ఈ జీవితం ఎందుకని అనట్లేదు, ఈ జీవితాన్ని ముగిద్దామని అనుకోవట్లేదు, ఏదో హత్య ప్రయత్నాలు ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం లేదు. కానీ అతడు ఒకరి మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. ఎవరి మీద తెలుసా? చెప్పాలి, ఎవరి మీద? ఎవరి మీద ఎవరిని నమ్ముకున్నాడు అంటండి? ఎవరిని నమ్ముకున్నాడమ్మా? ఎవరే నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకసారి కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనం చూడు. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవరికి దేవుడు సహాయం చేస్తున్నాడో వాడు ధన్యుడు. ఎవరు దేవుడి మీద ఆశ పెట్టుకుంటున్నాడో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎలాగంటే ఆ వాక్యం చదవండి, చాలా విచిత్రంగా ఉంటది. ఎవరికి దేవుడు సహాయం చేస్తున్నాడో వాడు ధన్యుడు. సహాయం పొందుతున్నవాడు ధన్యుడు. తర్వాత ఎవరు తన దేవుడైన యెహోవా దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. దేవుని చేత సహాయం పొందుతున్నవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమల్లో నీకు దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది. ఆయన మీద ఆడుకోవాలి, ఆయన విడిచిపెట్టకూడదు, ఆయన అందే నిరీక్షణ ఉంచాలి. నాకెందుకు ఈ శ్రమలను ప్రశ్నించకూడదు, నేనెందుకు ఈ లోతులో ఉండవాలని ప్రశ్నించకూడదు, నేనేం అన్యాయం చేశాను, నాకెందుకు ఈ శ్రమలను ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించాల్సి వస్తే నీకంటే నాకంటే ఎన్నో ప్రశ్నలు యోసేపు వేయగలడు. కానీ యోసేపు నోరు విడిచి నోరు తెరిచి మరి ఒక్క మాట అయినా కూడా మరి పలికి ఉండలేదు. కారణం ఏంటంటే దేవుడు దయచేసే సహాయం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి ఒకానొక సమయంలో ఫరోకు అవసరం వచ్చింది. యోసేపును ఏం చేశాడండి? ప్రధానమంత్రిని చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైందండి? వారి అన్నదమ్ములందరూ అతన్ని విడిచిపెట్టినా ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. ఇదంతా మీకు తెలుసు, నేను పైపైన చెప్పుకొని వెళ్తున్నాను. ఐగుప్తు దేశానికి వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఈ మార్గ మధ్యలో చాలా జరిగింది. ఇప్పుడు అది అప్రస్తుతం. వచ్చారు. వచ్చి అతను నిజంగా రాజు అనుకుని తన తమ్ముడని గుర్తించక అందరూ కలిపి నేలను తల్ల పెట్టి ఏం చేశారండి? సాగిలిపడి నమస్కరించారు. అసలు దర్శనం దేవుడు ఏమని ఇచ్చాడండి? సాగిలిపడి నమస్కారం. మరి అదే కదా ఈరోజు చెప్పింది. ఈరోజు చెప్పింది ఆ రోజు చెప్పాం అంటాడే దేవుడు. ఈరోజు చెప్పింది ఆ రోజు చెప్పాం. కానీ కంగారు పడి పాపను మూట కట్టింది నువ్వు. తొణికిసలాడకుండా నిలబడి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కాదు. నీకు అర్థమవుతుందా? కంగారు పడి తొణికిసలాడిపోయి అయ్యి బాబాయ్ ఆడిని ఆశీర్వదించేస్తాడా, మమ్మల్ని ఏం చేస్తాడైతే ఆశీర్వదించేస్తున్నాడా, ఆశీర్వాదం పొందేస్తాడా, అయితే ఆడు ఉండకుండా ఉంటే వదిలిపోతుంది కదా అని కంగారు పడి పాపాన్ని మూట కట్టుకున్నారు వీళ్ళు. కానీ దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు. చెప్పాలి, దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇచ్చిన మాటను, ఆడిన మాట తప్పిపోవడానికి అతను నరుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు. దేవుని స్తోత్రం కాదు. ఆయన మాట ఇచ్చి తప్పడు. ఆయన నిర్ణయించింది రద్దుపరచగలవారు ఎవరు లేరు. ఆయన రద్దు చేయగా దాన్ని పునరుద్ధరించగలిగిన వారు ఎవరు లేరు. దేవుని స్తోత్రం కలుగును. దేవుని వాక్యం తేటగా చెప్తుంది ఏమిటి అంటే ఆయన ఆశ్రయించిన వాడు ధన్యుడు అని చెప్తా ఉంది. ఎవరికి యాకోబు దేవుడు సహాయం చేస్తాడో వాడు ధన్యుడట. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుని ఆశ పెట్టుకుంటుందో వాడు ధన్యుడట. దేవుని స్తోత్రం కలుగును. ధన్యులు అండి. మనం ఆయన మీద ఆశ పెట్టుకున్నామా? ధన్యులు. ఆశ పెట్టుకున్నాక కూడా మనకి ఇంకా కార్యం జరగలేదా? ఎదురు చూస్తూనే ఉండు. ఆశే పెట్టుకో, ఆశను వీడిపోదు, ఆశను నిరాశ చేసుకో. ఆయన ఏందే కాళ్ళ దాకా వచ్చింది ఏమైనా వెనక్కి వెళ్ళిపోయిందా? చేతి దాకా వచ్చింది ఏమన్నా కోల్పోయావా? లేకపోతే నీ జీవితంలో ఏదైనా అపశృతి జరిగిందా? లేకపోతే నీ జీవితంలో ఏదైనా అనుకున్నది ఒకలాగా జరిగేది ఒకలాగా అవుతుందా? కష్టాలు మీద పడతా ఉన్నాయా? ఒక కష్టం పోయిందిరా దేవుడా అని అనుకుంటే ఇంకో కష్టం వస్తుందా? అయినా నువ్వు దేవుని మీద మనసుని మరి ఆనుకునే మనసుని రద్దు చేసుకోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం కలుగును. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన వాటి దేవుడు అన్యాయం చేయడు. దేవుని స్తోత్రం కలుగును. యోగు అంటున్నాడు, సర్వశక్తులు దుష్కార్యము చేయుట ఆయన దుష్కార్యం చేయడు.
దేవుడు అన్యాయం చేయడు అని చెప్తా ఉన్నాడు. దేవుడు వాక్యం చెప్తుంది, అన్యాయం చేయడు దేవుడు. ఆయన నమ్ముకుంటే మనకి ప్రతిఫలమే, ఆయన ఆశ్రయిస్తే మనకు ప్రతిఫలమే. చివరికి ఏం జరిగింది? తల్లియు తండ్రి కూడా అందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా సాగిలపడి ఏం చేశారు? నమస్కారం చేశారు. దేవుడు చెప్పింది ఏంటి? మిగిలిన వెన్నులన్నీ యోసేపు వెన్నుకి సాగిలపడ్డాయి, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా సాగిలపడ్డారు. అదే కదా, ఆకలే కదా నెరవేర్పు జరిగింది. చివరికి దేవుడు ఇచ్చిన మాట నెరవేరింది. దేవుని స్తోత్రం. జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని ఒక స్థాయి మీద నిలబెట్టే వరకు మనం ఓపిక పట్టి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన మీద ఆశను విడిచిపెట్టుకోకూడదు, ఆయనే ఆశీర్వదిస్తాడు. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడు పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేసి? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఎవరైనా ఇచ్చిన మాట నెరవేరుతుందని ఎదురు చూసిన వాడిని చూసామని లేదు. కానీ అబ్రహాం ఎదురు చూశాడు. ఎదురు చూసి చివరికి మోసపోయాడా? మోసపోయాడు. మనం ఏంటంటే అర్జెంటుగా జరగాలనుకుంటున్నాం. మీరు అడగచ్చు, ఏమండి అబ్రహాం జీవితంలో వెంటనే బిడ్డనివ్వచ్చు కదా, ఇవ్వచ్చు కదా, మన సంఘంలో వాళ్ళకి వెంటనే ఇచ్చాడుగా, ఎవరెవరో ప్రార్థన చేస్తే వెంటనే ఇస్తాడు కదా, మరి ఏమి అబ్రహాంకి ఎందుకు అలా ఆలోచన చేశాడు? నిజమే, అబ్రహాము జీవితాన్ని దేవుడు భావితరాలకు సంపూర్ణమైన విశ్వాసం అంటే ఎట్లా ఉంటుందో రుచి చూపించాలని చెప్పి అతని జీవితాన్ని వాడుకున్నాడండి. దేవుని స్తోత్రం కలిగి. ఒక మాట ఆలకించు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, అర్థమైన వారికి ఇది అర్థమవుతుంది. ఒక మాట ఆలకించు. దేవుడు ఒకవేళ నీ జీవితంలో శ్రమను ప్రవేశపెట్టడం ద్వారా ఏమైనా ఎదటి వారికి విశ్వాసపు పాఠంగా నిన్ను వాడుకోవాలని అనుకుంటున్నాడేమో ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అర్థమైన వారు మాత్రం చేయొద్దండి, అర్థమైన వారు మాత్రం. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. మన జీవితంలో ఒక శ్రమ రావడం ద్వారా ఎవరికైనా రేపొద్దున విశ్వాసపు పాఠంగా అది పనికొస్తుందేమో మన జీవితం. అబ్రహాముకి 25 సంవత్సరాలు లేట్ చేశాడు. దేవదూతలు ఎన్నోసార్లు వచ్చి చెప్పారు, దేవదూతలు ఆయనతో కలిపి భోజనం చేశారు, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు అతడు. అవన్నీ జరిగిన తర్వాత దేవుడు ఖచ్చితంగా అతను అన్న మాట నెరవేర్చుకున్నాడు. అవునా కదా? నెరవేర్చుకున్నాడు. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. వారందరూ శ్రమల గుండా వెళ్ళారు. వారి విశ్వాసపు జీవితం ఏదైతే ఉందో మనందరికీ ఆత్మీయ పాఠాలు అయినాయి. అవునా కదా? అవును. రేపొద్దున నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చి ఆ కష్టంలో నువ్వు ఉన్నప్పుడు, కష్టంలో నలుగుతూ ఉన్నప్పుడు, దేవా ఈ కష్టం ఎందుకు వచ్చిందో నాయన తొందరగా తీసివేయి, నీకు సాక్ష్యం చెప్తానని నువ్వు అనుకున్న తర్వాత, కొన్నాళ్ల తర్వాత శ్రమ పోయిన తర్వాత, రేపొద్దున భవిష్యత్తులో ఎవరైనా నీకు ఎదురైతే నా జీవితంలో ఇలాంటి శ్రమ వచ్చింది, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను బ్రతికించాడు, నన్ను బయట పెట్టాడు, ఇదిగో నేను అందుకు సాక్ష్యం నేనే విడిపింపబడ్డాను ఆయన చేత, కాబట్టి ఆ కష్టాలు ఎన్నాళ్ళు ఉండవు, అవి వాటి నుంచి నువ్వు బయటపడతావని రేపొద్దున నిన్నే ఒక సాక్ష్యపు వస్తువుగా ఆయన వాడుకోవాలని అనుకుంటున్నాడేమో. అందువల్ల నీ జీవితంలో కార్యం లేట్ అవ్వచ్చు, అందువల్ల నీ జీవితంలో నువ్వు కొంత నలగవచ్చు. అవునా కదా? నేను ఒకసారి మీకు కిందటి వారమే కావాలి చెప్పాను, 300 జీతం కోసం నేను 4 నెలలు తిరిగాను. అవును కదా? ఎందుకంత దేవుడు ఎందుకంత కన్నీరు చూడలేకపోయాడు? అంటే ఆయనకి జాలి లేదా, దయ లేదా, మనసు లేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలా వేయాలా, వేయచ్చా? వేయకూడదు. దేవుడు ఏ కన్నీటిని ఆయన తన దగ్గర ఉంచుకోడు, ఏ కష్టార్జితాన్ని తన దగ్గర ఉంచుకోడు. మీ యొక్క రెక్కల కష్టార్జితం దేవుడి కొరకు వెచ్చిస్తున్నారంటే దేవుడు తన దగ్గర ఉంచుకోడు. మీ ఆహారంలో గింజలు దేవుడి కొరకు వెచ్చిస్తున్నారు, దేవుడితో తన దగ్గర ఉంచుకోడు. మీ శ్రమ, మీ భుజబలం దేవుడి కొరకు, దేవుడి పరిచయం కొరకు ఉపయోగిస్తున్నారు, దేవుడు తన దగ్గర ఉంచుకోడు. మీరు కన్నీటితో చేసే ప్రార్థన దేవుడు తన దగ్గర ఉంచుకోడు. మీరు ఎవరు ఇచ్చిన కానుకలకైతే పళ్ళెలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మీరు కన్నీటితో చేసిన ప్రార్థనకు మాత్రం దేవుని మందిరంలో పళ్ళు ఉందంట, బంగారపు పళ్ళెం. దేవుని స్తోత్రం. ఆ బంగారపు పళ్ళెంలో మీ ప్రార్థన అతి విలువగా పడుతున్నాడు ఆయన. ఎందుకంటే రేపొద్దున వాటికి వెలకట్ట ఆయన ఇవ్వాలి. దేవుని స్తోత్రం. రేపొద్దున దానికి బదులు ఇవ్వాలి, ఆ ప్రార్థనకు బదులు ఇవ్వాలి, ఆ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలి, ఆ ప్రార్థనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. అందుకని ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నాడు, అది లెక్కల్లోకి తీసుకుంటా ఉన్నాడు. యోసేపు ఎంత కన్నీరు కార్చుంటాడో ఒకసారి ఆలోచించు. చెయ్యని నేరానికి ఇలా అయ్యనే ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించు. గోతులో పడ్డప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. చిన్న వయసు అన్నదమ్ములందరికంటే సొంత వారే కబలిస్తున్నప్పుడు, సొంత వారే హత్య చేసేస్తూ ఉన్నప్పుడు మరి ఎంతగా భయపడి ఉంటాడో, ఎంతగా దిగులు చెంది ఉంటాడు, ఎంతగా అల్లాడిపోయి ఉంటాడు. కానీ అల్లాడుటలో నుంచి అల్లాంటి ఊపిరి సలపనటువంటి పెద్ద గండంలో నుంచి దేవుని హస్తం వచ్చి బాగు చేసింది, విడిపించింది అంటే దేవుని హస్తానికి నిండు స్తోత్రాలు కదా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా.
తన సంకల్పం ఉన్నవారు ఎలాంటి ఇరుకుల్లో పడిపోయినా, ఎలాంటి ఇబ్బందుల్లో పడిపోయినా దేవుడు తప్పనిసరిగా మనల్ని పైకి ఎత్తే తీరుతాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో పడిపోయినా దేవుడు తప్పనిసరిగా నిన్ను పైకి లేపి తీరుతాడు. ఎందుకంటే తన సంకల్పం నీ మీద ఉంది దేవుడు. హల్లెలూయా. అందుకని దేవుడు వాళ్ళ కుటుంబం అందరూ ఆయన దగ్గరికి వచ్చి, తమ్ముడా నువ్వా చివరికి మేము మీ విషయంలో చాలా మహాపాతకం చేశాను అని అంటే యోసేపు ఏమన్నాడు? గుర్తు వచ్చిందా? అనలేదా? అనలేదు. ఏమనలేదు. మీరు అలాగూ చేయుట ఇది అందరికీ మేలు చేయుటకే జరిగింది కానీ కీడు చేయడం. అదే నువ్వైతే నేనైతే ఏమంటావో తెలుసా? నువ్వైతే నేనైతే ఎంత కక్ష తీర్చుకుంటామో. అసలు ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు దాకా వదులుతలేదు కక్షలో. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయిన దానికి, మొన్న ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు దాకా వదులుతలేదు మంట. ఆ మనుషుని చూస్తే మంట పుట్టుకొచ్చేస్తుంది కదండి. ఆ మనిషిని చూస్తే వేడి పుట్టుకొచ్చేస్తుంది. ఎప్పుడు అప్పచెప్తామా, ఎప్పుడు దొరుకుతారా అనే పరిస్థితుల్లో మనుషులు వేట ఉంది. కానీ యోసేపు అలా అన్నాడండి? అనలేదు. ఎందుకో తెలుసా? దేవుడు అల్పుణ్ణైన నన్ను ఏర్పాటు చేసుకుని ఆయన హస్తం నా పక్షాన ఉంచి ఆయన నన్ను దీవిస్తానికి సంకల్పించిన తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను విడిచిపెట్టలేదే, నేనెంతటి ధన్యుణ్ణి నేరుస్తాను. నీకు అర్థమవుతుందండి? సమయం అవుతుంది అయినా కానీ ఒక మాట విను. దేవుడు నీకు ఇచ్చే ధన్యతను మాత్రమే చూసుకో. ఎదురు వచ్చే ముళ్ళులను, ఎదురు వచ్చే మాటలను నువ్వు చూసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చే ధన్యతను మాత్రమే చూసుకో. దావీదు అంటాడు, ఇంతటి భాగ్యం పొందడానికి నేనంతటి వాడు, నా కుటుంబము. ఎప్పుడు కూడా ఎవరు ఏ మాట అన్నారు దానికి తిరిగి ఏమో చెప్దాం, యొద్దు. ఇంకెంతకాలం దాచుకుందాం? ఆ ఎందుకు కుళ్ళిపోతుంది, హెల్త్ పాడైపోతుంది. వద్దు, అవన్నీ తీసేద్దాం. దేవుడు నా మీద చూపిస్తున్న విస్తారమైన కృపకు నేను ఎంతటి వాడను, నేను ఎంతటి దానను, అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. అప్పుడు దేవుని యొక్క ఔన్నత్యం నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను పైకెత్తి తీరుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని మీద దృష్టి పెట్టాలంటే మనం ఈరోజు దేవుని సంకల్పంలో మనం ఉన్నందుకు దృష్టి పెట్టాలి. దేవుని సంకల్పం దేని మీద దృష్టి పెట్టాలి? వ్యక్తిగతంగా చెప్పండి. దేవుని సంకల్పంలో నేను ఉన్నందుకు దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని ఆశీర్వాదం నా మీద ఉన్నందుకు, దేవుని హస్తం నన్ను విడిచిపెట్టకుండా సహాయం చేస్తున్నందుకు, దేవుడి కష్టాల్లో నన్ను విడిచిపెట్టేనందుకు, దేవుడు నన్ను బయటికి తీసినందుకు దేవునికి స్తోత్రం చెప్తే ఆయన మీద దృష్టి పెట్టాలండి. ఆయన హస్తం మీద దృష్టి పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంతకంటే ఇంతకు మించి పనికి మనం ఏమైనా దృష్టి పెట్టుకున్నారనుకోండి, అది ఇంతకు మించి పుట్టింది, ఇది అపవాదం నుంచి పుట్టిందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును. యేసేపు ఎవరి మీద దృష్టి పెట్టాడండి? ఎవరి మీద అనుకున్నాడు? ఎవరి మీద అనుకున్నాడండి? ఎండిపోయాడా? ఎండిపోయాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. వెట్ట కలిగినను ఏమవ్వలేదటండి? భయపడలేదు. వెట్ట కలిగినను అంటే కష్టాలు వచ్చినను భయపడలేదు. అందుకని చివరికి ఏమయ్యాడో తెలుసా? ఒకసారి ఆదికాండం రండి, అది చూపించి నేను ముగిస్తాను. ఆదికాండం 49వ అధ్యాయం. యోసేపు 22వ వచనం. యోసేపు ఫలించిడి కొమ్మ. ఎక్కడ ఫలించాడండి? ఓట అంటే ఏంటది? జీవపు ఓట. జీవపు ఓట ఏంటి? దేవుని వాక్యం. చెప్పాలి, దేవుని వాక్యం. ఓట దగ్గర ఫలించడి కొమ్మ అంటండి. ఎవరు? యోసేపు. ఇంకా ఏం రాశాడు చూడండి. దాని రెమ్మలు, అదిగో దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మీద యోసేపు వలె మీరు ఆశ పెట్టుకుందరు గాక, దేవుడు యోసేపు వలె మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఆయన ఫలించడి కొమ్మంట. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? తండ్రి. ఒకప్పుడు ఏమన్నాడో తెలుసా? కాసేవలే కళ, నోరు మూసుకొని వెళ్ళిపో అన్నాడు తండ్రి. అంటే ఏంటి? మేము కూడా సాగిలు పడతామా? తల్లిని తండ్రిని అయ్యుండి కూడా నేను కూడా సాగిలు పడతానా? నీకు అంత గర్వం పెరిగిపోయిందనమాట, వెళ్ళిపో అన్నాడు. కానీ అలాంటి ఆయన ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నాకున్న 12 కొమ్మల్లో నువ్వు ఫలించావయ్యా కొమ్మవి. హల్లెలూయా. అతనికున్న 12 మంది సంతానాల్లో అత్యధికంగా దీవించబడ్డవాడు యోసేపు అండి. దేవుని స్తోత్రం. అతను ఫలించడు కొమ్మట. ఎవరి దగ్గర ఫలించాడు తెలుసా? ఓట దగ్గర అండి. ఓటనగా
దేవుని వాక్యం, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము జీవజలముల ఊట. వాక్యం అనగా దేవుడు, దేవుడే జీవజలాల ఊట. జీవజలాల ఊట అనగా దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊట దగ్గర ఫలించడు కొమ్మంటండి. నువ్వు ఫలించాలంటే దేవుని వాక్యం దగ్గర ఉండాలండి. నువ్వు ఫలించాలంటే దేవుని మందిరంలో ఉండాలండి. నువ్వు ఫలించాలంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలండి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లేదా దేవుని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఏదేదో చేద్దామంటే అది జరిగే పని కాదండి. దేవుని వాక్యానికి అతీతంగా నడిచేవాడు మార్గదర్శకత్వం లేకుండా నడిచేవాడు. ఇప్పుడు ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళాం, గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం, ఇది చూపించిన దారిలో కదా వెళ్ళాలి. అది లేకపోతే ఎలా వెళ్తామండి? అది లేకపోతే ఎలా వెళ్తాం? మనకి దిక్సూచిగా ఉండాలి దేవుడు. దేవుని స్తోత్రం కదా. దేవుని వాక్యాన్ని పెడచమని పెట్టిన వాడు దేవుణ్ణి దిక్సూచిగా వద్దంటున్నాడు. దేవుని వాక్యాన్ని పెడచమని పెట్టిన వాడు నాకు దేవుని యొక్క మార్గదర్శకత్వం వద్దంటున్నాడు. దేవుని వాక్యాన్ని పెడచమని పెట్టేవాడు దేవుడు నాకు అధికారిగా వద్దంటున్నాడు. అంతే. ఆధ్యాత్మిక క్రమం ఏమని చెప్పబడింది? పాపం. మీలో చాలా మంది అటువంటి పాపం చేస్తున్న వారు ఉన్నారు. మీకు ఎంత ఇదండి, మమ్మల్ని పాపం చేస్తున్న వారు అంటారు అని అంటారు. ఆధ్యాత్మిక క్రమం ఏమని చెప్పబడింది? పాపం అని చెప్పబడింది. దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తున్నావు, అది పాపం కాదా? దేవుని సమయాన్ని వాడుకుంటున్నావు, పాపం కాదా? ప్రార్థన చేయాలి ఇతరుల గురించి. నేను ఇతరుల గురించి పాపము ప్రార్థన చేయకపోతే యెహోవా ఎదుట యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అంటాడు. నీకోసం నువ్వే ప్రార్థన చేసుకోకుండా పడుకుంటావు, అది పాపం కాదా? ప్రార్థన చేయక ఆహారాన్ని మింగడం పాపం కాదా? ఇతరులను దూషించడం, ఇతరుల మీద కక్ష కార్పణ్యాలు సంవత్సరాల కొద్ది నిలవ పెట్టకూడదు, పాపం కాదు. అలాగే దేవుని వాక్యానుసారంగా దేవునికి ఇవ్వవలసిన 10వ ప్రతిష్టాపన ప్రతిచూడు నీ సంపాదనలో తొలి భాగం అది దేవునిదని ధర్మశాస్త్రం చెప్తుంది. అది తెలిసి, తెలియకపోతే ఓకే, తెలిసి అట్లా చేయకపోవటం పాపం కాదా? సేవకులు ఒకలా చెప్తుంటారు, నువ్వు ఒకలాగా చేస్తూ ఉంటావు. ఆధ్యాత్మిక క్రమం ఏమైపోయింది? పాపం. ఆది ఆదాం వ్యభిచారం చేశాడా? లేదే. ఆది ఆదాం దొంగతనం చేశాడా? లేదు. ఆది ఆదాం ఏదైనా హత్య చేశాడా? లేదు. చెప్పిన మాట వినలేదు. చెప్పిన మాట వినకపోవడం పాపం అయితే నువ్వు ఎన్నిసార్లు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వినకుండా పెడచమని పెట్టావు, అది పాపం కాదా? బాప్తిసం ముందు చేసిన పాపాలు విడిచిపెట్టే, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంతకాలం ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా నడిచావు, అది పాపం కాదా? యోసేపు దేవుని మీదే ఆశ పెట్టుకున్నాడండి. దేవుని మీదే ఆశపడి ఎన్నోసార్లు మన మనసు శ్రమలకు విసిగిపోయి నేను దేవుని నమ్ముకోకముందే బాగుందని తొందరపడి అన్నావా, అది పాపం కాదా? యెహోవా మీద నుంచి మన హృదయాన్ని మరలించుకోవడం పాపం కాదా? జాగ్రత్తగా ఆలోచించాలి ఇటు వాక్యాలు. దేవుడే యోసేపు ఆఖరికి యాకోబు ఏమంటున్నాడంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. అతడు ఏం చేశాడంటే తన రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. దేవుని స్తోత్రం. అంటే అతను ఇంకా విస్తరిస్తాడని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పనా, యోసేపు తన ఇంటందరిలో ఫలించాడు, దేశంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అవునా కదా? ఫరో దగ్గర ఫరో ఏమన్నాడు తెలుసా? అయ్యా, పేరుకు మాత్రమే నేను ఉంటాను, నా అధికారం అంతా ఎవరు చూడాలి? నువ్వే. ఇదిగో నా ఉంగరం కూడా తీసి ఇచ్చేస్తున్నానని చెప్పేసేసి అతని పక్కనే సేమ్ సింహాసనం వేసి అతని ఉంగరాన్ని సమానంగా అతనికి ఇచ్చేశాడు. అంటే హెచ్చింపబడ్డాడా లేదా? చెప్పాలండి. కొట్టండి. ఏమండి వాళ్ళ అన్నల ఆత్మ ఏమన్నా మీలో ఉందా? వాళ్ళ అన్నలు ఒప్పుకోలేదు అతను ఆశీర్వదింపబడి. మీ అలాంటి ఆత్మ ఏమైనా వచ్చిందా? లేదు కదా? హెచ్చించబడ్డాడా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నదమ్ములందరిలో అత్యధికంగా హెచ్చించబడిపోతా ఉన్నాడు. వాళ్ళ ఏడుపులు కానీ, వాళ్ళ యొక్క పగ కానీ, వాళ్ళ యొక్క కక్ష కానీ యోసేపు యొక్క అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కాలేదు. అడ్డుగా నిలబడిన వాడు ఎవరో తెలుసా? దేవుడు. దేవుని స్తోత్రం. నీకు విరోధముగా ఏ ఆయుధం రూపింపబడినా అది నీకు తగలకుండా అడ్డుగా నిలబడేది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు నీకేంటో తెలుసా? కంచె. దేవుడు నాకు కంచె. చెప్పుకో ఇలాగా. అబ్బాయి ఎంత ప్రెస్టేజివ్గా భావించవలసిన విషయం తెలుసా? చాలా విషయాలు మనం గర్వపడిపోతుంటాం. ఏంటో తెలుసా? అంటే అలా అనడానికి లేదు. దేవుని విషయంలో అలా అనుకో, మంచిదే. దేవుడు నాకు ప్రాకారం ఉండేది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇంత మధ్య మరిపు ఉంది, ఇంత అనారోగ్యం ఉంది,
ఏమండి, ఓపిక లేదు, తన ఉంది, వాతావరణం పడని పరిస్థితి ఉంది, కానీ ఎక్కడ ఏ కార్యక్రమానికి నన్ను ఓడిపోనివ్వకుండా నిలబెట్టుకొచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ప్రాకారం అండి. దేవుడు నాకు ప్రహారీ గోడగా ఉన్నాడు, కంచు కోటగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నేను జడియను, నేను పడుకోను, నేను పడిపోను. దేవుడు ఇవ్వాలండి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుడు ఇవ్వాలి. ప్రతి బలహీనతలో బలపరచాలి దేవుడు, ప్రతి వ్యాధుల్లో దేవుడు ఓదార్చాలి, ప్రతి కన్నీటి బట్టి నేను తుడిచివేయాలని దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. నీ దగ్గరే ఉన్న ఒక కన్న తండ్రి వలె నీకు ఆయనకు దూరం అనేది లేకుండా ఉండాలండి. అలాంటి అనుబంధం పొందుకున్నవాడు ఎవరు కూడా దేవుని మాటకు విరుద్ధంగా నడవడండి. దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళ మీరు మందిరానికి ఆలస్యంగా వస్తున్న వాళ్ళు కాదు కదా. నా బాధ అది. దేవుని ప్రేమ యొక్క తీయదనం తెలిసి దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తున్నావంటే అసలు దేవునికి నీకు ఉన్న అటాచ్మెంట్ నువ్వు ఎందుకు విడిచిపెట్టుకుంటున్నావో నాకు అర్థం కాదు. దేవుని మాటను పరిచయం పెట్టి దేవుడు వద్దన్నది తీసుకుంటూ, వద్దన్నది చేస్తూ, వద్దన్నది చెందుతూ ఇవన్నీ చేయొద్దు. ఫలించాలి మనం. హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఏమవుతాం చెప్పాలి? ఫలిస్తాం. దేవుని మీద ఆనుకుంటే ఏమవుతాం? కష్టాలు వచ్చిన దేవుణ్ణే చూస్తుంటే ఏమవుతాం? శ్రమలు వచ్చిన దేవుణ్ణే చూస్తుంటే ఏమవుతాం? శ్రమ ఎటువంటి ఇబ్బందులైనా ఆయనతోనే కొనసాగుతుంటే ఏమవుతాం? ఫలిస్తాం. దేవుని స్తోత్రం కదా. ఇంకో విషయం చెప్పు, ఇంట్లో ఫలించేశాడు, ఇంటందరికీ దిక్కయ్యాడు. అవునా? ఇంటందరికీ దిక్కయ్యాడు కదా. ఇంటందరికీ దిక్కయ్యాడు, వాళ్ళ దేశానికి అతనే దిక్కయ్యాడు. ఎందుకు తెలుసా? అది ఆ రాజు అంటా ఉన్నాడు చూడండి, నీవలే దేవుని ఆత్మ కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలేదు అంటా ఉన్నాడు చూడండి. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. 41వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూడు. అంటే దేవుడు ఒక గోతిలో పడిపోవలసిన వాడిని, ఒక హత్యకు గురి కావలసిన వాడిని ఎంతగా దేవుడు తీసుకొచ్చాడో నీకు చూపించడం కోసం. 39 చెప్పు, చదువు. ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని మరియు ఫరో దేవుడి ఇదంతా నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవ్వరు కూడా లేరు. నీవు నా ఇంటికి అధికారిగా ఉండాలి, నా ప్రజలందరూ నీకు విధేయులుగా ఉండాలి. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినే ఉంటానేమో కానీ మిగిలిన అన్ని విషయాల్లో నీకే అధికారం ఇస్తానని 42వ వచనం. తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతుకు పెట్టి సన్నపు నార పట్ల అతన్ని తొడిగించి మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అందరూ వందనం చేయండి. స్తోత్రం. హల్లెలూయా. ముందు ఎవరి వందనం అందిందో తెలుసా? ఐగుప్తు దేశం యొక్క వందనం ఆయనకు అందింది. దేవుని స్తోత్రం. తర్వాత వచ్చారు మొత్తం వీళ్ళందరూ, ఆ తర్వాత వాళ్ళ వందనం అందింది. దేవుని స్తోత్రం కలుగును గాక. తరువాత ఎవరి వందనం అందిందో తెలుసా? చుట్టుప్రక్కల ప్రాంతం అంతటికీ కరువు వచ్చేసింది. వాళ్ళందరూ కూడా ధాన్యం గురించి వచ్చి మొట్టమొదట యోసేపునే కలిసి వంగి వందనాలు పెడుతున్నారు. చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటిలో కూడా హెచ్చించేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన తలంచుకుని నీ మీద ఒక మ్యాప్ గీసాడంటే అది అయ్యే వరకు విడిచిపెట్టాడండి. దేవుని స్తోత్రం. అలాంటి ఆయన ప్రణాళికను రుచి చూసిన దాన్ని నేను దేవుని స్తోత్రం. ఇంటిలో పైసా లేకపోయినా, తినడానికి లేకపోయినా ఆయన నా మీద గీసిన మ్యాప్, ఆయన ప్రణాళిక కంప్లీట్ అయ్యే వరకు నా విషయాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10 సార్లు మానేసానే కానీ, 10 సార్లు మధ్యలో స్కూల్ మానేసానే కానీ ఇయర్ మాత్రం ఎక్కడ గ్యాప్ రాలేదండి. దేవుని స్తోత్రం కలుగును. సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం వరుసగా వెళ్ళిపోయి తక్కువ ఉద్యోగంలో కూర్చోటానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడో తెలుసా? ఇదికి కరువుగా ఉన్నప్పుడే దేవుడు అలాంటి కార్యం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆయన ప్రణాళిక గీస్తే అది ఎంతసేపు అండి? ఆయన అనుకున్నాడంటే ఎంతసేపు అండి? ఆయన ప్రణాళికలో నువ్వు ఉండాలి. మోకరించి ప్రార్థన చేద్దాం. ఆయన మీద ఆశ పెట్టుకోడు, ధన్యుడివి, ధన్యురాలివి. ఆయన విడిచిపెట్టకు, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఎప్పుడైనా ప్రాణం విసిగి విడిచిపెట్టాలని అనుకున్నావా? క్షమించు. ఆయన నీ తండ్రి. ఆయన శపించేవాడు కాదండోయ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కోపాన్ని రేపడం అంటే ఎప్పుడు తెలిసి మూర్ఖత్వం చేసేవనుకో ఇంకా ఆయన కోపమే. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించే దేవుడు. ప్రార్థన చేస్తున్నాను. ఏం విన్నావు? నీ మీద దేవుని ప్రణాళిక ఉంటే దాన్ని ఎవరు రద్దు చేయరు. ఆయనే నీకు ప్రకారము, ఆ అపవాది యొక్క బాణములు నీకు తగలకుండా
ఆయనే నీ చుట్టూ కంచె వేయగలడు. పగబట్టు వారి పాదములు ప్రణమిల్లేలా చేయగలడండి. కబళించాలనుకున్న హస్తములు నీకు కరతాళ ధ్వనులు చేయించగలడు. దేవునికి స్తోత్రం. ప్రాణాలు తీయాలనుకున్న పాదాలు ప్రణమిల్లాయి, ఇప్పుడు వంగి నమస్కారం చేశాయి. కబళించాలనుకున్న హస్తములు కరతాళ ధ్వనులు చేస్తాయి. అది దేవుల్లో గొప్పతనం. ఆయనే ఎండిన చెట్టును ఫలమైన దానిగా, ఫలమైన చెట్టును ఎండిన దానిగా కూడా చేయగలడు. ఇదే ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతుంది. ఆయన నమ్ముకో, అంతే, ధన్యుడివి. ఆయన చేత సహాయం పొందు, ధన్యుడు. ఆయన మీద ఆశ పెట్టుకో, ధన్యుడివి. ఆకువాడగా తన కాలం ముందు ఫలమించు చెట్టు వలె ఉంటావు. ఆయన వాక్యాన్ని నమ్ముకో. ఊట వద్ద ఫలించు, వాక్యం దగ్గర ఫలించు, వాక్యాన్ని అనుసరించడంలో ఫలించు. మహాగణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు అయ్యా. మా జీవితంలో వాక్యాన్ని నిర్లక్ష్యం చేయక, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయక, వాక్యపు జాడలో ఎదగటానికి సహాయం అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని బట్టి మా మీద నీ ప్రణాళిక, ఎన్ని ఆటంకాలు వచ్చి నువ్వు నెరవేరుస్తావు. నీ మీద ఆశ పెట్టుకున్న వారిని ఆ ధన్యత యొక్క ప్రతిఫలం ఎంతో రుచి చూపిస్తావు. యోసేపు ఆనుకున్నాడు, ఎలాంటి ధన్యతను రుచి చూపించావు నా నాయన. తన జీవితంలో కళ కంటే అత్యధికమైన ఆశీర్వాదాలు ఇచ్చావు. కళలో అతని దగ్గర 12 మంది 13 మంది మోకరించారు, కానీ అయ్యా వాస్తవంలో అందరూ మోకరిస్తున్నారయ్యా. ఇంత గొప్ప సంగతి. ఊహించిన వాటికంటే, ఇచ్చి వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికమైన ఫలాలు ఇచ్చావు. ఇస్తానన్న దానికంటే కూడా అత్యధికమైనది ఇచ్చావు నాయన. అటువంటి ప్రణాళికలు మా మధ్య ఉన్న యవ్వనస్తులు, మా మధ్య ఉన్న పెద్దవాళ్ళు ఏ విధమైన ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు వస్తూ ఉన్నప్పటికీ వారి చుట్టూ నువ్వే కంచెగా ఉంచి, ఏ విధమైన ఆ విరోధమైన ఆయుధం వారి మీద వర్ధిల్లకుండా వారికి కంచెగా ఉండి వారిని వర్ధిల్లింప చేయమని, నీ ప్రణాళిక వారి జీవితంలో నెరవేర్చమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. 5 నిమిషాలు ఎక్కువైంది. గబగబా